సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న దర్శక ధీరుడు రాజమౌళి కాంబో సినిమా తాలూకా కాన్సెప్ట్ వీడియో వస్తుందని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో అదే రోజున 4K వెర్షన్లో రిలీజ్ అవుతున్న మురారిపైనే ఘట్టమనేని అభిమానుల దృష్టి ఉంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే రిలీజ్ కోసం మురారిని 18 నిమిషాల పాటు ట్రిమ్ చేశాడట దర్శకుడు కృష్ణవంశీ. సో ఈ ఫ్యాక్టర్ ఆ సినిమా లవర్స్తో పాటు ఫస్ట్ టైం చూసేవారికి ఫ్రెష్ ఫీలింగ్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. కాగా రిలీజ్ స్పెషల్ షోకి నమ్రత, సితార్తో పాటు చిత్ర కథానాయిక సోనాలి బింద్రే కూడా హాజరవుతారని సమాచారం. మరి రిలీజ్లో మురారి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. 1958-1982 పీరియడ్లో సాగే కథతో తెరకెక్కుతున్న చిత్రం మట్కా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ప్రధాన తారాగణంగా పలాస్ కరుణాకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా వైజాగ్లో నయా షెడ్యూల్ మొదలైంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇదే ఏడాది తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో 10 ఏళ్ల క్రితం గోవిందుడు అందరివాడేలే చిత్రం వచ్చింది. ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని సదరు వర్గం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదే అంశాన్ని కృష్ణవంశీతో సోషల్ మీడియాలో ప్రస్తావించగా చరణ్ కోసం సూపర్ ఐడియాతో స్క్రిప్ట్ రెడీ అయిందని చెప్పుకొచ్చాడు. మరి రామ్ చరణ్ కోసం కృష్ణవంశీ ఏ తరహా కథాంశాన్ని సిద్ధం చేశాడు, ఎప్పుడు రివీల్ చేస్తాడు, దాన్ని చరణ్ ఎప్పుడు వింటాడు, విని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రావు రూపొందించిన చిత్రం డార్లింగ్. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ శుక్రవారం థియేటర్స్లోకి వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి తాజాగా భాగ్ సాలే అంటూ సాగే పాటను విడుదల చేశారు. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించగా ప్రముఖ గాయని మంగ్లీతో కలిసి కందుకూరి శేఖర్ బాబు ఆలపించారు. మరి పాటలతో, ప్రచార చిత్రాలతో ఇంప్రెస్ చేస్తున్న డార్లింగ్ కంటెంట్తోనూ ఆకట్టుకుంటుందేమో చూడాలి. గత కొంతకాలంగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న కథానాయకుడు రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 26న పురుషోత్తముడు థియేటర్స్లోకి వస్తుండగా ఆగస్టు 2న తిరగబడరా సామి రాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా పురుషోత్తముడు నుంచి టైటిల్ సాంగ్ని రిలీజ్ చేసింది యూనిట్. గోపీ సుందర్ స్వరపరిచిన ఈ గీతాన్ని బాలాజీ రచించగా కైలాస్ ఖేర్ గానం చేశారు. వినగా వినగా ఆకట్టుకునేలా ఈ పాట ఉంది. మరి తక్కువ గ్యాప్లోనే వస్తున్న ఈ చిత్రాలతో రాజ్ తరుణ్ వరుస విజయాలు అందుకుంటాడేమో చూడాలి.